హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో ఏమిటో అన్ని వీడియోలో చూపిస్తాము రండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటూ, దేవుణ్ణి కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. కృష్ణతో సరదాగా చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము, ఏమేమి చేస్తున్నాము అన్నీ మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడే లిఫ్ట్ దగ్గరకు వచ్చాము. వెళ్తున్నాము కిందకి, కార్ దగ్గరికి పార్కింగ్లోకి వెళ్తున్నాము. అన్నీ మీకు వివరంగా చూపిస్తాను చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోకపోతే కృష్ణతో సరదాగా అనే ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చేసాము ఇప్పుడే పార్కింగ్లోకి. మా చిన్న పాప, అల్లుడు, మేము నలుగురం కలిసి ఎక్కడికి వెళ్తున్నామో అంతా మీకు వివరంగా చూపిస్తాను. ఈ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదిగో చూడండి, కారు తీస్తున్నారు పాప వాళ్ళు బయటికి వెళ్ళటానికి వచ్చారు. నేను మా వారు వెయిట్ చేస్తున్నాము కారు వస్తుందని. కారు దగ్గరకు వచ్చేసాము. ఇటు జీపిరా ఇది బకెట్తో పోసారా? పైప్ ఉందా? అందరం కారు దగ్గరలోకి వచ్చేసాము. అందుగా చూడండి, కారు రివర్స్ చేసుకున్నారు ఇప్పుడే. మన ఇంటి దగ్గర నుంచి అన్నీ మీకు చూపిస్తున్నాం అన్నమాట. ఎలా బయలుదేరుతున్నామో ఏంటో, ఎక్కడికి వెళ్తామో, ఏమేమి చూస్తామో అని మొత్తం కూడా అన్ని వీడియోలో మొత్తం అప్లోడ్ చేస్తున్నాము. కొంచెం లెంత్ ఎక్కువే ఉందండి వీడియో, అంటే అన్నీ కవర్ చేసుకుంటూ రావాలి కదా మనము. మొత్తం పార్కింగ్ దాటిన దాకా మా వారు వస్తూనే ఉండారు గేట్ దగ్గరికి. అందరం కారులో ఎక్కేసాము. నలుగురం కూడా, చిన్న పాప, అమ్మాయి, అల్లుడు ఇద్దరు ముందు, వెనక సీట్లో మేమిద్దరం, మా వారు నేను కూర్చున్నాము. ఇంకా బయలుదేరామండి దగ్గర నుంచి. ఈరోజు సండే అన్నమాట. సండే మాకు పెడుతున్నాము. చూడండి, ఈరోజు సండే అయినా కానీ రోడ్డు మీద ట్రాఫిక్ బాగానే ఉందండి. సండే తక్కువ ఉంటుంది కదా అనుకున్నాం, కానీ ఎండలు బాగా ఉన్నాయండి బయట. బాగా ఎండలు ఉన్నాయి. వచ్చేసాము, ఎక్కడికి వచ్చామో చూపిస్తాను. ఇక పార్కింగ్లో కార్ పార్క్ చేస్తున్నారు. అందరం మళ్ళీ లిఫ్ట్లోకి ఎక్కాము. అన్లిమిటెడ్ బఫెట్కి వెళ్ళామండి. ఈరోజు సండే కదా, అన్లిమిటెడ్ బఫెట్ అన్నమాట. అది కుక్కట్పల్లి JN2 దగ్గరలో ఉందన్నమాట. అన్లిమిటెడ్ బఫెట్ అన్నమాట ఇది. అదిగో చూడండి, లోపలికి వచ్చేసాము. అమ్మాయి టేబుల్ బుక్ చేశారు, అమ్మాయి అని అల్లుడు కలిపి. అన్నీ ఒకసారి మొత్తం మన చుట్టూ ఉన్నాయి అన్నీను వీడియో ద్వారా మీకు చూపిస్తాము. అన్నీ చూపిస్తున్నాను చూడండి. డెకరేషన్ లాగా బాగా చేశారండి దాంట్లో రెస్టారెంట్లో.
రెస్టారెంట్కి వచ్చామన్నమాట ఈరోజు. ఏమేమి ఐటమ్స్ పెట్టారో, ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తాను. మేము తినే మొత్తం అన్నీ చూపిస్తాను. మీరు కూడా చాలా బాగున్నాయండి, చాలా టేస్ట్ ఉన్నాయి. ఫుడ్ మాత్రం క్వాలిటీ ఇచ్చారు, క్వాలిటీ ఫుడ్ పెట్టారు. చూసాము అన్ని ఐటమ్స్ టేస్ట్ చూసాము. చాలా బాగున్నాయండి, చాలా చాలా బాగున్నాయండి ఫుడ్ మాత్రం. ఈ ఐటెం బాగుంది, ఆ ఐటెం బాగోలేదని లేదు. మరి రోజుని ఎలా ఉంటుందో లేదా ఈరోజే ఎలా ఉందో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా పాప కూడా ఉంది, చాలా బాగుంది కదా డాడీ అని. ఈరోజు సండే కదా, బయటకు అలా వెళ్దాము. మా వారికి సండే కుదరదండి. ఈ పిల్లలకి సాటర్డే సండే కుదిరిద్ది, ఆయనకి మండే ట్యూస్డే అనిపించింది. హాలిడే ఉన్న రోజు అంటే చూసుకుందాము ఒక రోజు అని అనుకున్నాము. ఈరోజు సండే, ఈయనకి హాలిడే ఉంది, ఆఫీస్ లేదు. అందుకని అందరం కలిపి బయటకు వచ్చాము. అదిగో టేబుల్ దగ్గర కూర్చున్నాము, తీసుకొచ్చి పెడుతున్నారు ప్లేట్లలో. మా వారు చూపిస్తున్నారనమాట అసలు ఏమేమి పెట్టారు ఏంటి అని. ఫుడ్ ఐటమ్స్ కదా. అటు సైడ్ పిల్లలిద్దరు, ఇటు సైడ్ మేమిద్దరం కూర్చున్నాము టేబుల్ దగ్గర. ఇది బఫెట్ అండి, అన్లిమిటెడ్ బఫెట్. సన్స్ అంట ఈ బఫెట్ పేరు, కుక్కట్పల్లి దగ్గర. అంటే మియాపూర్ నుంచి దగ్గరేనండి, మెట్రో స్టేషన్కి కొంచెం లోపలికి వెళ్ళాలి. మీకు అడ్రస్ కూడా మేము పెడతాము దీంట్లో. చూడండి టేస్ట్లు అవి చాలా బాగున్నాయి. ముందు చికెన్ కబాబ్స్, ప్రాన్స్ రొయ్యలు అన్నమాట, అవి పిజ్జాలు. దేని టేస్ట్ దానికే ఉందండి. ఇది బాగుంది, అది బాగోలేదు అని లేదు. అది చూడండి ప్రాన్స్ అని అన్నీ పెట్టారు చూడండి. సో చాలా టేస్టీగా ఉన్నాయండి. అంతకుముందు మేము వేరే బఫెట్లకి వెళ్ళాం కానీ ఇంత టేస్ట్ అనిపించలేదు. దీంట్లో చాలా టేస్ట్ ఉండేయండి. అదే చెప్పుకుంటూ వచ్చాము, ఇంత టేస్ట్ ఉండేవి దీంటి బఫెట్లో అన్నట్టు. ఎప్పుడు ఇంట్లోనే కదండి సండే అంటే చేసుకోవటం ఫుడ్డు. అప్పుడప్పుడు ఇలా వెళ్తే మనకు రిలీఫ్గా అనిపించిద్ది. అందులో కొంచెం ఇట్లా ఫ్యామిలీగా వెళ్తే ఇంకా కొంచెం ఎంజాయ్ అనిపించిద్ది. ఫస్ట్ నేను వద్దన్నానండి పాపని. ఎప్పుడు ఇంట్లోనే అంటావు మమ్మీ నువ్వు అని మా పాప అంటుందన్నమాట. డాడీ కూడా ఉన్నారు కదా, వాళ్ళు హాలిడే కదా వెళ్దాము అని అనుకుని ఇంక అప్పటికప్పుడే అనుకున్నామండి. అనుకుని పాప ఇంటి దగ్గర నుంచే అల్లుడు టేబుల్ బుక్ చేసేసారనమాట. సో వాళ్ళు సండే కదండి, ఎంత బాగా వచ్చారంటే జనం బాగా వచ్చారనమాట. మనం ఏది కావాలంటే అన్లిమిటెడ్ అండి, మీకు తెలుసు కదండి. మనం ఏది ఎక్కువగా ఇష్టం తిన్నామన్నా అన్నిసార్లు తీసుకొచ్చి పెడతారు. ఫిష్ ఫ్రైలు, చికెన్ ఫ్రైలు, చికెన్ రోల్స్, మటన్ రోల్స్, మటన్ కర్రీ, ప్రాన్స్ అయితే చాలా 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 బాగున్నాయండి. నాకు ప్రాన్స్ అంటే ఇష్టం బాగా, రొయ్యలు అంటే అస్సలు చాలా బాగున్నాయండి. అవి మాత్రం 2 times పెట్టించుకున్నాను, అవి బాగున్నాయని. పిజ్జాలు కూడా 2 రకాలు పెట్టారండి. చికెన్ పిజ్జా పెట్టారు, ఇంకొకటి మామూలు పిజ్జా, వెజ్ పిజ్జా పెట్టారు. అది ఒక పిజ్జా పెడుతున్నారు చూడండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిజ్జా లాగా పెట్టించుకున్నాము, టేస్ట్ బాగుందని. చికెన్ది ఇది, చికెన్ పిజ్జా అనమాట ఇప్పుడు పెట్టేది.
సర్వ్ మాత్రం బాగా సర్వీస్ బాగా చేశారండి వాళ్ళు. ఏది కావాలని అడిగితే అది టక్ మన టైం టు టైం అన్నట్టుగా వెంటనే తీసుకొచ్చారట, లేటు కూడా చేయకుండా. ఆర్డర్ బాగా చేశారన్నమాట వాళ్ళు సర్వర్స్. వేయించిన కార్న్స్ ఉండేవి చూడండి, అవి కూడా పెట్టారు. ఒకటేంటండి అన్లిమిటెడ్ అంటే కూల్ డ్రింక్స్ మన ఇష్టం. థమ్సప్ ఏదంటే అది మనం తెచ్చుకోవడం, సోడాతో సహా ఉన్నాయి అన్నమాట. ఫ్రాంటా, థమ్సప్, మజా అట్లా ఏ అంటే అవి మనం తెచ్చుకోవటమే. అదిగోండి ఫాన్స్ చూడండి, తింటున్నాము ఎలా ఉందో. మీరు కూడా వెళ్ళి తిని చూసి టేస్ట్ ఎలా ఉందో మీరే ఒకసారి చెప్పండి. ఇంత టేస్ట్ ఉందని ఈ వీడియో చేసామండి. మీరు కూడా ఎప్పుడైనా సరే వెళ్తారు, తింటారు అని. సండే అయితే అందరికీ చాలా మాత్రం ఆఫీసులు సెలవు ఉంటుంది, ఉంటాయి కదా. డ్రింక్ తెచ్చుకుందాము కొద్దిసేపు అన్నట్టు అక్కడికి వెళ్ళానండి. డ్రింక్ తీసుకొద్దాము అందరికీ అని నేను తింటా లేచి డ్రింక్ తీసుకునే కాడికి వెళ్ళామండి. మిషన్ ద్వారానే కదా ఇవాళ రేపు డ్రింక్స్. అదిగో వెళ్తున్నాను చూడండి. అక్కడే పక్కన గ్లాసెస్ అవి పెట్టారు, మనం తీసుకుని మన ఇష్టం. థమ్సప్, ఫ్రాంటా, ఎవరికి ఏదంటే అది, సోడాను ఎవరికి ఏది ఇష్టం అనుకుంటే అది. అందులో గ్లాసెస్ అక్కడ పెట్టారు, ఆ బాక్సింగ్లో ఆ గ్లాస్ తీసుకోవటం. అది అక్కడ అట్లా పట్టుకోవటం గ్లాసులోకి. ఎవరు ఏదో కావాలంటే అది తీసుకోవటం. సమ్మర్ కదండి, బాగా ఎండలు ఉన్నాయి. చల్లగా ఇది తినటం, అది తాగటం. కొంచెం ఎక్కువ తాగలేం కదా. డ్రింక్స్ మీదే ఎక్కువగా ఇదైనట్టు అనిపించింది మాకు. ఎంత ఆయిల్ ఫుడ్ కదండి. అది అలా పట్టుకోవటం. మా వారు కూడా వచ్చారు చూడండి, ఆయన కూడా పట్టుకున్నారు గ్లాస్. ఏది కావాలని అడిగితే ఫాంటా కావాలి నాకు అన్నారు. మాకైతే థమ్సప్ పట్టుకుని తాగుతున్నాను నేను. మా పాప అయితే సోడా కావాలంది. బాబు అల్లుడికేమో థమ్సప్పే కావాలి నాకు అని అన్నారు. ఇక ఆయన ఫ్రాంటా పట్టాను, అదిగో గ్లాసులో. అవి పట్టుకొని మళ్ళీ మన టేబుల్ దగ్గరికి మనం వచ్చేసాము. అదిగో చూడండి, ఇక జనాలు బాగా వచ్చేసారు. రోజు సండే కదండి, ఫుల్ జనాలు అందరం. ఇక మా టేబుల్ దగ్గర మేము కూర్చున్నాము. ఎవరికి ఏది కావాలంటే వాళ్ళకి పట్టుకొచ్చి ఇచ్చాను. ఒకళ్ళు సోడా అడిగారు, వాళ్ళు థమ్సప్ తాగారు, ఈయన ఫ్రాంటా అడిగారు. అవి తింటూ, ఇది కూల్ కదండి, కూలింగ్ లాగా చాలా బాగున్నాయి అవి కూడాను. పద్దాకా తాగం కదండి, ఎప్పుడో ఇట్లా వెళ్ళినప్పుడే కదా. అందులో సమ్మర్ అనేసరికి మనకి ఎక్కువగా వాటర్ ఎక్కువ వెళ్తాయి కదా, అందుకని డ్రింక్స్ తీసుకుని పెట్టేసుకున్నాం అక్కడ. ఆ డ్రింక్ పెట్టుకొని తింటా, మాట్లాడుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా, వీడియో తీసుకుంటా, ఎవరికి ఏం ఆర్డర్ కావాలో మళ్ళీ చెప్పుకుంటా. 4 నెంబర్స్ కదండి, 4 నెంబర్స్ ఉన్న టేబుల్ని తీసుకున్నాం మేము, 4 నెంబర్స్ కలిపి. సమ్మర్ కండి వాళ్ళు ఏసీ పెట్టారు కానీ మనకు వచ్చినట్టు అనిపించలేదన్నమాట. వేడిగా ఉన్నట్టుగా అట్లా. మన ఎండకి అందటం లేదో మరి ఏంటో ఏసీ. వెంటనే కూలర్ కూడా పెట్టేశారు, అప్పుడు కానీ మనకి తిన్నట్టు అనిపించింది చల్లగా ఉంటే.
అందరం మాట్లాడుకుంటా తింటా మాట్లాడుకుంటా వీడియో తీసుకుంటా మా వారు మధ్య మధ్యలో లెగస్తాం, అటు ఇటు ఏమేం కావాలో తెచ్చుకోవటం. నీ ఇష్టం ఏది కావాలంటే అది తెచ్చుకో డాడీ. పాప అంటుంది అనమాట, మా చిన్న పాప. ఈ పెట్టిని తినండి అని నేను అంటున్నాను. ఉండు మమ్మీ, ఆ డాడీకి ఏది ఇష్టమైతే అది పెట్టుకొచ్చుకుంటారు, నువ్వెందుకు అంటావు అంటున్నారు. ఆ పాప అంటుంది. ఎప్పుడో ఒకసారి కదండి వెళ్ళేది, మనం పద్దాకా వెళ్ళాం కదా, ప్రతిసారి వెళ్ళాలంటే కుదరదు కదా. కానీ హ్యాపీ అనిపించిందండి నాకు మాత్రం. సరదాగా నవ్వుకుంటూ తినటం, వీడియో తీసుకోవటం, మన మాటలు మాట్లాడుకోవటం హ్యాపీ అనిపించింది నాకు. అక్కడి నుంచి లేచి మా వారు అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయా, మళ్ళీ అక్కడికే మనం వెళ్ళి చూసొద్దామని ఆయన అన్నీ చూస్తున్నారనమాట. ఏమేంటో అక్కడ అన్నీ రాసి పెట్టారులేండి, వీటిలో ఏమున్నాయి, ఏ బాక్స్లో ఏం పెట్టారు ఫుడ్ అని రాసి పెట్టారు. అవన్నీ చూసి వచ్చారు. ఇక్కడండి పిల్లలు బర్త్డే అంట, ఫ్రెండ్స్ అందరూ కలిపి వచ్చారు. ఈ యూట్యూబ్ చూసేసి, సార్ మీ పేరు మీ ఛానల్ ఏంటండి అని అడిగితే, కృష్ణాతో సరదాగా అనే ఛానల్ మాది అని చెప్పారు మా వారు. అయితే మేము సబ్స్క్రైబర్ చేసుకుంటాం, ఉండండి సార్ ఒకసారి ఉండండి అంకుల్ ఉండండి అంట. అందరు ఫోన్లు ఒక్కసారిగా తీశారన్నమాట బయటికి. తీసి సబ్స్క్రైబర్ చేసుకుంటాము చెప్పండి అని చెప్తే, కృష్ణాతో సరదాగా అని కొట్టండి మా ఛానల్ వస్తుంది అని చెప్పారు. వరుసని అందరు సబ్స్క్రైబర్ చేశారండి పిల్లలందరూ. వాళ్ళు బర్త్డే పార్టీ, చిన్నపిల్లలు అందరూ ఒక 90 years 20 years పిల్లలు అందరూ, కాలేజీ పిల్లలు. అదిగో మేము చేసాము చూడండి చూడండి అంటున్నారు. అందులో మా వారికి మా ఊరు తెలిసిన బాబు అంట, వాళ్ళు ఎప్పుడో ఇక్కడ సెటిల్ అయ్యారంట. వాళ్ళు మా ఊరు బాబు, మా ఇంటి పేరు గల వాళ్ళంట. ఆ అబ్బాయి ఈ చివర వైట్ షర్ట్ వేసుకున్న అబ్బాయి మాట్లాడుతున్నాడు. అబ్బా బాగా హైదరాబాద్లో కలిసామంటే అని మా వారు చాలా సంతోషం అనమాట. ఊరి పేరు ఎత్తితే చాలు, అసలు చాలు మా ఊరి పేరు ఎత్తితేనే మా వారికి అసలు ఫుడ్ తినకుండా కడుపు నిండిపోయినట్టు అనిపించింది అనుకోండి. ఇంక వాళ్ళ దగ్గరే కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ, మీ ఊరు ఎక్కడ, మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అంటే, చాలా సరదాగా మాట్లాడుతున్నారు మీరు అని మా వారిని అంటున్నారు ఆ పిల్లలందరూ. నేను వెళ్ళానమాట, ఏంటి నేను అక్కడే నుంచున్నారు తినటానికి రాలేదేంటి అని నేను కొంచెం ముందుకు వచ్చానన్నమాట. వచ్చేసరికి ఈ పిల్లలందరూ ఇలా అంటున్నారు. హాయ్ అంటే హాయ్ అని చెప్తా. పిల్లలు బాగా సరదాగా ఉండారండి, పిల్లలు కూడా మాట్లాడుకోవటం బాగా మాట్లాడారు మా వారితో పిల్లలు. పటాబల్ రామయ్య తెలుసు తెలుసు ఈ తెలుసు మా వారు రామయ్య చెప్తున్నారు రామయ్య ఇలా మనోడు. అంట మన ఊరి దగ్గర ఆ బాబుది అని చెప్తున్నారు నాకు. ఇంకా మిగతా వచ్చే వాళ్ళందరూ వస్తా, వాళ్ళకి ఏమేం కావాలో ఆర్డర్ ఇచ్చుకుంటా ఆ పిల్లలకిలో ఉండారన్నమాట. ఆ పక్కనే ఇంకొకటి వేరే వాళ్ళు కూర్చుని ఉంటారు కదండి, అది వేరే వాళ్ళు కూడా తింటా ఉన్నారు. సండే కదండి బాగా వచ్చారు, బాగా వచ్చేసారు ఫుల్. ఇంకా కొంచెం ఉండేసరికి అసలు సీట్లు అందలేదు, వెయిటింగ్ లిస్ట్లో అన్నట్టు వెయిటింగ్ కూర్చున్నారు బయట. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూద్దురుగానండి. నీట్గా ఉందండి అక్కడ మాత్రం రెస్టారెంటు. బాగా డెకరేషన్ చేశారు, మోడల్గా డెకరేషన్ చేశారు. మెయిన్ అట్రాక్షన్గా ఉంది. ఇగో చూడండి, కూలర్ కూడా పెట్టేసుకున్నాము అక్కడ. ఆ కూలర్ పెట్టుకుని కూర్చున్నాము. చాలా మోడల్గా ఉంది రెస్టారెంట్ అంతా, చాలా బాగుంది. ఫుడ్ బాగుంది. ఐటమ్స్ బాగున్నాయి, అన్నీ ఇచ్చాడండి ఫుడ్లో. అదిగో చూడండి ఎంత జనమో. ఇంక
ఇంకా ఫుల్ రష్ అయిపోయిందనమాట అంతా, రెస్టారెంట్ అంతా ఫుల్గా అయిపోయింది. ఎవరికి ఆర్డర్ ఇస్తే వాళ్ళకి తీసుకెళ్ళేవాళ్ళు, సర్వెంట్లు తీసుకెళ్తున్నారు. మనం కావాల్సినవి మనం పెట్టుకొచ్చుకొని తింటున్నాము. స్టార్టర్స్ వరకే వాళ్ళు తెచ్చి మన దగ్గర పెడతారండి టేబుల్ దగ్గర. మిగతా ఫుడ్ ఐటమ్స్ వేరే అన్నీ మనం తెచ్చుకోవటం. ఫ్రూట్స్ అంటే, స్వీట్స్ అంటే, చాక్లెట్లు అంటే, ఐస్ క్రీమ్స్ అంటే అవన్నీ మనం తెచ్చుకోవచ్చు. డ్రింక్స్ తెచ్చుకోవచ్చు వెళ్ళి మనమే. ఇక మటన్ కర్రీస్ ఉంటాయి కదా, అవి మనం ఏది కావాలో అవి పెట్టుకొచ్చుకోవటం. ప్లేట్స్ తీసుకెళ్ళి పెట్టుకొచ్చుకోవటమేను. కౌంటర్ల ప్రకారంగా ఉన్నాయి. ఏ కౌంటర్ కాడికి వెళ్ళి మనకి వెజ్ ఉంది, అందులో మనకు కావాలంటే నాన్ వెజ్లు ఉండయి, ఏది కావాలంటే అది. డ్రింక్ ఒక సపరేటు, స్వీట్లు ఇంకొక సపరేట్గా ఉన్నాయి. అన్నీ చూపిస్తానండి ఇందులోనే, ఏమి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కూడాను. అన్లిమిటెడ్ అనేసరికండి అసలు ఎట్లా ఉంటాయోలే ఈ బిర్యానీలు కానీ, మటన్ కర్రీస్ కానీ ఎలా అనిపించిద్దో అనుకున్నానండి. మామూలుగా నేను వెళ్ళేటప్పుడు నేను అనుకున్నాను అలా. కానీ టేస్టీగా ఉండేయండి ఫుడ్ మాత్రము, బాగా టేస్టీగా ఉంది. ఒకసారి ప్రసవ్ చౌక్ వెళ్తే నాకు నచ్చలేదండి ఫుడ్. అందుకనే పాప వెళ్దామన్నా కానీ వద్దు ఇంట్లోనే చేసుకుందాం, ఆ టేస్ట్ బాగాలేదు అని అన్నానన్నమాట. ఒక్కసారి రా మమ్మీ దీంట్లో చూసినాక నీకు అనిపిస్తే అప్పుడు చూద్దాము, నీకు అప్పుడు ఇంకోసారి వెళ్ళొద్దు మనము అని అందండి పాప. సరేలే చూద్దాం, అన్నీ అట్లానే ఉంటాయా ఏంటి అందనమాట. సరేనని చెప్పి మేము కూడా వచ్చాము. మేము కూడా బయలుదేరి ఎటు ఈయనకి కూడా బదిలే వెళ్దాము, ఇవాళ హాలిడేనే కదా నాకు కూడా, అంటే బయటికి వెళ్ళినట్టు ఉంటుంది మనకి, ఈ రెస్టారెంట్ ఫుడ్ టేస్ట్ చూసినట్టు ఉంటుంది. చాలా రోజులు అయ్యిందిలే బయటికి వెళ్ళి అని ఇంకా వచ్చేసామన్నమాట అందరము. వచ్చినందుకు మాత్రం హ్యాపీ అండి, హ్యాపీగా ఫుడ్ బాగుంది. రెస్టారెంట్ కూడా నచ్చిందండి, బాగుంది రెస్టారెంట్. వాళ్ళు సర్వీస్ చేస్తాం కూడా చాలా బాగుంది. మనం ఒక్కొక్క దాంట్లోకి వెళ్తే వాళ్ళు మనం ఆర్డర్ ఇచ్చేసరికి టైం పడతా ఉంటుంది, కానీ చాలా ఫాస్ట్గా తెచ్చి పెడుతున్నారండి ఫుడ్ మాత్రం. మనం ఇలా ఆర్డర్ చేయంగాలని ఒక 5 minutes కూడా లేదు, 3 minutesలో తీసుకొచ్చేసి పెట్టేస్తున్నారు. ఇంకేం కావాలి మేడం, ఇంకేం కావాలి సార్ అంట బాగా చేస్తున్నారన్నమాట. ఇక చూడండి ఎక్కడికక్కడ డెకరేషన్లు చేశారు, ఎక్కడికక్కడ మోడల్గా పెట్టారండి, ఏ పెడితే అవి అక్కడ నేను. ఇందులోనే గేమ్స్ కూడా ఆడేవి పెట్టారండి, పిల్లల్ని తీసుకొచ్చుకుంటారు కదా, సండే కదా, అందులో పిల్లల్ని సాటర్డే సండే ఎక్కువగా ఉంటారండి. పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా పెట్టారండి ఇందులో. అవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను. అసలు ఇది ఉంది అది లేదు అనకుండా ఈ రెస్టారెంట్ మాత్రం బాగా చేశారండి, డెవలప్గా చేశారు, బాగా ఉంది. వస్తున్నారు, ఎవరికి కావాల్సింది వాళ్ళు పెట్టుకుంటున్నారు, కావాల్సింది పెట్టుకుంటున్నారు, ప్లేట్లు తీసుకెళ్తున్నారు, ఎవరిష్టం వచ్చినాయి వాళ్ళు. అక్కడ మోడల్గా ఉంటేనండి, మా బాబు కూడా అక్కడ దాని మీద, మా అల్లుడు అనమాట, చిన్న అల్లుడిన దాని మీద కూర్చుని ట్రై చేస్తున్నారు. ఇలా పెట్టారు చూడు మోడల్గా ఉంది ఇలా స్కూటీ అని, ఆయన కూర్చున్నారని మా వారు కూడా కూర్చున్నారు. మేము అన్నాం అనమాట, మా పాప నేను అన్నాము ఏంటి మన ఇంటి స్కూటీలు లేవనా మీరు ఇలా కూర్చుంటున్నారంటే, చూద్దాం బాగుంటుంది సరదాగా అని మా వారు అన్నారనమాట. ఇగో గేమ్స్లోకి వచ్చామండి, మీకు చూపించాలని. అసలు మామూలు యాక్చువల్గా పిల్లలు ఉన్నవాళ్ళే వస్తారు, మీకు చూపించాలని గేమ్స్ ఇలా మా వారు వచ్చి నుంచున్నారు.
ఇగో చూడండి ఎలా అది చూపిస్తున్నాము వీడియోలో. పిల్లల్ని సండే తీసుకొచ్చి ఇంట్లో ఉండి వాళ్ళు కూడా మన పెద్దవాళ్ళని ఇసికిస్తూ ఉంటారు కదండి, కొంచెం వాళ్ళకు కూడా రిలీఫ్గా ఉంటుంది, పిల్లలకు కూడా కొంతసేపు ఆడుకుంటారు. అన్ని చాలా గేమ్స్ ఉండేయండి పిల్లలు ఆడుకునేవి. అదిగో చూడండి బాల్స్లో బడి ఆడుతున్నారు పిల్లలు. వాళ్ళు చాలా గేమ్స్ ఉండేయండి ఇందులో, పిల్లలు ఆడుకునే గేమ్స్. అదిగో చూడండి ఆ గేమ్స్లో ఎలా ఉండారో. మేము వెళ్ళేసరికి పిల్లలు జారుతున్నారు అలా. ఈ టేబుల్ మీద బాల్స్ పోసారు అన్నీను. అదిగో పైకి ఎక్కుతున్నారు, కిందకి దూకుతున్నారు. పిల్లలు కదండి, వాళ్ళ సరదా వాళ్ళదే. ఇలా తీసుకొస్తే పిల్లలు కూడా ఎంతో సంతోషిస్తారండి. ఓ పాప. పిల్లలకే ఎంజాయ్గా ఉంటుంది, పెద్దవాళ్ళు చూసి ఆనందించడానికి అంతా బాగుంటుందండి. పిల్లలు ఆడుకుంటే మనకు కూడా సంతోషమే కదండి. చాలా గేమ్స్ ఉన్నాయండి ఇందులో పిల్లలు ఆడుకునేవి. ఇది ఒక గేము పిల్లలు, దీంట్లో కూడా బాల్స్ ఉన్నాయి. నేను కూడా చూద్దాము పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు, ఎంత బాగున్నాయి అని దగ్గరికి వెళ్ళి చూసి వస్తున్నానండి. అసలు అక్కడికి వెళ్ళి ఆ వస్తువులు కూడా పిల్లలు ఎట్లా పెట్టేస్తారా అన్నట్టుగా అవి కూడా పట్టుకుని అలా చూశానండి. పిల్లలు చక్కగా అక్కడ అంటించటం, పద్దాకా ఇంట్లోనే ఆ వస్తువులు పడేశారు, ఈ వస్తువులు పడేశారు అని అంటూ ఉంటాం మనము. అయ్యో బాల్స్తో చూడండి, నేను కూడా 2 ఆటల్లాగా అలా పైకి కిందకి ఆడుతున్నాను. పిల్లలేమో ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆడుతున్నారు పిల్లలు. ఇది ఇంకొక వేరే గేమ్ అండి, పెద్దదే. పిల్లలు పైకి ఎక్కి దూకుతూ ఉంటారు. అదిగో చూడండి. ఇది చూపించాం, అది చూపించలేదు అనకుండా ప్రతిదీ తీసామండి వీడియో. ఎందుకంటే ఎవరైనా వెళ్ళాలి పిల్లల్ని తీసుకున్నా అన్నా, మన ఫుడ్ కోసం పెద్దవాళ్ళు వెళ్ళాలన్నా కానీ అంత బాగుంటుంది కదండి. అందుకని ప్రతిదీ ఒకటే చూపించాం మేము మొత్తం కూడా. ఆ రెస్టారెంట్లోకి మీకు ఇందాక చెప్పాను చూడండి, రావటానికి ఫుడ్కి టేబుల్స్ ఖాళీ లేక బయట వెయిట్ చేస్తున్నారండి. వెయిటింగ్ హాల్లో ఉంది ప్లేసు. వెయిటింగ్ హాల్ అయిపోగానే పంపిస్తున్నారు, టేబుల్ ఖాళీ అవ్వంగానే. టేబుల్ ఖాళీ అవ్వంగానే పంపిస్తున్నారు. ఇవన్నీ చూశారు కదండి ఎలా చూపిస్తున్నాను మొత్తము. కానీ ఒక సబ్స్క్రైబర్ చేసుకోండి, కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. మీకు పిల్లలను తీసుకొచ్చి వీళ్ళు కూడా ఫుడ్ భోజనం చేశారు మాతో పాటే వచ్చారు వాళ్ళు, మేము వచ్చినప్పుడు వచ్చారు. అన్నట్టుగా చూసుకున్నాం అన్నమాట. ఒక పిజ్జా ఏంటి అన్నీ ఉన్నాయండి, ఇవి ఉన్నాయి అవి లేదని లేదు. మొత్తం ఫుడ్ ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయండి. పాస్తా ఉంది, పాస్తాలో 2 రకాలు చేశారండి, ఉన్నాయి. మనకు నచ్చింది మనం బయటకు వచ్చుకుంటున్నాం, మళ్ళీ వెళ్ళి ఏం కావాలంటే అది కొంచెంసేపు వీడియో తీసేసి మళ్ళీ వెళ్ళి ఫుడ్ పెట్టుకొచ్చుకున్నాము, ఫ్రూట్స్ పెట్టుకొచ్చుకున్నాము, ఏ కావాలంటే అవి.
మా వారు అంటున్నారండి, బాగున్నాయి కదా, చాలా టేస్ట్గా ఉన్నాయి కదా అని పిల్లలతో అంటున్నారు. బాగున్నాయి డాడీ. దమ్ బిర్యానీ అయితే, మటన్ కర్రీ అయితే, చికెన్ 65 అయితే, మష్రూమ్ కర్రీ కూడా ఉందండి. మష్రూమ్ కర్రీ కూడా ఇక వెజ్ బిర్యానీకి, వెజ్లో ఉండయి, నాన్ వెజ్లో ఉండయి. మన ఇష్టం ఏది కావాలంటే అది పెట్టేసుకోవటమే. ఇదిగో చూడండి ఏమేమి కర్రీస్ ఉన్నాయో ఏంటో అన్నీ కూడా వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాం అన్నమాట. ఇక్కడికి వచ్చేతలకి మనకి దద్దోజనం అంటారు చూడండి, అది కూడా పెట్టారన్నమాట. పెరుగు కూడా పెట్టారు. పిల్లలు తీసుకుంటారు చూడండి ఫుడ్, చిన్న చిన్నవి స్నాక్స్ లాగా అవి కూడా పెట్టారు. పెసలని అవే అన్నీ కలిపేస్తున్నారన్నమాట. సలాడ్ అంటారు కదండి, సలాడ్ పెట్టారు, అన్నీ పెట్టేశారు అక్కడ. ఇది రైస్ అన్నమాట, వైట్ రైస్ ఉంది. వరుసనే అలా టేబుల్ మీద అన్నీ వేడివేడిగా ఉన్నాయండి. ఇది దమ్ బిర్యానీ అనమాట, దమ్ బిర్యానీ. మళ్ళీ ఏం చూపిస్తామో ఏం చూపించమని ఒకటికి 2 సార్లు తీసామండి వీడియో. కర్రీస్ కానీ ఫుడ్ ఐటమ్స్ మాత్రము. ఇలా పెట్టేసుకున్న వాళ్ళు పెట్టేసుకున్నది. ఇది చికెన్ 65 అండి. పెట్టేసుకున్న వాళ్ళు పెట్టేసుకుంటే అయిపోతూ ఉంటాయి కదండి, మళ్ళీ వెంటనే తెచ్చేసి దాంట్లో పోసేస్తున్నారండి. ఇది వెజ్ బిర్యానీ అనమాట. ఇది వెజ్ నూడిల్స్ అన్నమాట. అది ఇది మటన్ కర్రీ. ఇది మటన్ కర్రీ. ఇక్కడికి వచ్చేసరికి స్వీట్లు అండి ఇవి. కేక్స్ కానీ, జిలేబీ, గులాబ్ జాము, కేకుల్లో రకాలు పెట్టారండి. ఇగో పిల్లలందరూ కలిపి డ్రింక్ తీసుకెళ్తానికి వచ్చారు. మళ్ళీ ఇక్కడ తినేవాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళందరూ డ్రింక్స్ తీసుకెళ్తానికి ఇక్కడ మోడల్గా సెట్ చేశారండి. డ్రింక్ కాడ గ్లాసులు కానీ అవన్నీను ఎవరికి కావాల్సినవి వాళ్ళు పట్టుకొని తీసుకెళ్తున్నారన్నమాట గ్లాసుల్లో. ఇక చూడండి లాంగ్ నుంచి కూడా చూపిస్తున్నాను వీడియో ఎలా ఉందో. రెస్టారెంట్ మోడల్గా ఎలాగో చేశారో, అంత డెకరేషన్ చేశారు, చాలా మోడల్గా బాగుంది. చూడండి లాంగ్ నుంచి కూడా చూపిస్తున్నాను. ఇక మొత్తం ఎలా ఉందో రెస్టారెంట్ అంతా తిరిగి ఎక్కడేం బాగుందో అన్నట్టు చూస్తున్నాను. నాకు ఇవన్నీ తిన్నాకండి దద్దోజనం తినాలనిపించింది. పెట్టుకొచ్చుకున్నాను వెళ్ళి, అక్కడికి వెళ్ళి ఏంటి మా మీరు దద్దోజనం అంటే మా అది కూడా లాస్ట్కి తిందాం అనిపించింది కొంచెం అన్నా అని 2-3 స్పూన్లు అలా తిన్నాను అనమాట. అక్కడే అట్లాగే వాటర్ మెల్లా ఉంటే అవి కూడా పెట్టేసి తిన్నాను కొంచెం తెచ్చుకొని. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చి ఇవన్నీ తీద్దాం. వస్తున్నారండి బాగా, మనుషులు బాగా వస్తున్నారు. సండే కదా అందుకని ఇంక అట్లా వెళ్ళాము. ఇప్పుడు ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళామండి. ఐస్ క్రీమ్లో చాలా రకాలు ఉన్నాయండి. స్ట్రాబెర్రీ ఉంది, పాన్గా అనమాట ఐస్ క్రీము అది ఉంది. అన్ని రకాలు వెనిలా అని రకరకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయండి. మనం ఏది అడిగితే అది కోన్లో పెట్టేసి ఇస్తున్నారు మనకు అప్పటికప్పుడే. ఇక కోన్లో అలా పెట్టేసి మనకి ఇస్తున్నారన్నమాట. ఎవరికి ఏది ఇష్టం అనుకుంటే అది తీసుకోవటం ఐస్ క్రీము.
అదిగోండి చూడండి ఎలా కూర్చున్నారు టేబుల్ మీద. ఫుల్ రష్ అండి వాళ్ళు ఈరోజు మాత్రం. అసలు అందక బయట వెయిటింగ్ చేస్తున్నారంటే చూడండి ఇంకా. పాపం వచ్చిన వాళ్ళందరికి కూడా చాలా వాటికి నేను 2-3 అడిగానండి ఎలా అని టేస్ట్ అంటే చాలా బాగుందని అంటున్నారు. అసలు మాకే అనిపించింది ఇంత బాగుంది టేస్టు అని. అసలు అన్లిమిటెడ్ అంటూ ఇంత టేస్ట్ పెట్టరండి మరి. కానీ చాలా మరి ఈ రెస్టారెంట్ వాళ్ళు అలా చేస్తున్నారు. వాళ్ళ చేతి తీరో ఏంటో కానీ చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇన్నిసార్లు టేస్ట్గా ఉన్నాయి అని చెప్పారని మీరు అనుకుంటారు కానండి, కానీ తింటుంటే ప్రతి ఐటెం కూడా అంత బాగుంది. ఐటమ్స్ అన్నీ కూడాను ఇది బాగాలేదు ఇది బాగుంది అని లేదు, అన్నీ బాగున్నాయి. ఆఫీస్ వాళ్ళు కొంతమంది పార్టీ ఇచ్చుకోవాలని వచ్చారు, కొంతమంది బర్త్డే అని విశేష చెప్తా క్లాప్స్ కొట్టారు బాగా. ఇంకా చల్లదనంగా ఎక్కువ సమ్మర్ కదండి, ఎక్కువ ఐస్ క్రీమ్ మీదకి వచ్చేసేస్తున్నారు, కూల్ డ్రింక్ మీద. ఇవి తింటా ఐస్ క్రీమ్ కొంచెం తినాలన్నట్టుగా. ఎక్కువ పార్టీలు వాళ్ళే వచ్చారండి చేసుకుని, పార్టీ అంట. ఇగో మేము కూడా కోన్ ఐస్ క్రీమ్ లాగా తెచ్చుకుని తింటున్నాం. ఐస్ క్రీమ్ కూడా టేస్ట్గా ఉందండి. ఇది టేస్ట్ ఉంది ఇది లేదు అని మాత్రం లేదండి, అన్నీ టేస్ట్గా ఉన్నాయి. కప్స్లో కాకుండా ఇట్లా పెట్టారండి, కోన్ టైప్లో పెట్టేశారు. అది తినేసి వచ్చి నాకు బాగా వాటర్ అయినట్టుంటే మళ్ళీ కూల్ డ్రింక్ పట్టుకుని తాగుతున్నాం. అందరం వచ్చాం కదా, ఒకసారి మళ్ళీ అందరం కలిసి ఒక ఫోటో కానీ వీడియో కానీ అలా తీసుకుందాం అన్నట్టు కూర్చున్నాం. ఇగో చూడండి చాక్లెట్ చూడండి ఎలా పెట్టారు, ఎవరిష్టం వాళ్ళది చాక్లెట్ పీసెస్ కూడా పెట్టారు. అలా ఇగో చూడండి వేరే వాళ్ళు అలా గుచ్చుకుంటా పుల్లలకి దానికి పెట్టేసుకుంటున్నారు ఆ చాక్లెట్ని. నేను వీడియో తీస్తుంటే ఆ అమ్మాయి ఆగుతుంది, పర్లేదమ్మా మళ్ళీ పెట్టుకో ఏముంది చూపిస్తాం కదా, అందరికీ చూపించినట్టు ఓకే అండి ఓకే పర్లేదని ఇక అట్లా పెట్టేసుకుంటుంది. పిల్లలకి తీసుకెళ్తుంది, అక్కడ కూర్చున్నారు టేబుల్ దగ్గర పిల్లలు, అది తీసుకెళ్తుంది. ఏం కూడా కొంచెం తినేసి అక్కడే తీసుకెళ్తుంది అనమాట. ఇంకా అందరం కలిసి ఒక ఇది దిగుదాం అలాగా అని అదిగో వచ్చినట్టు గుర్తుగా మాకు హాయ్ చెప్తున్నారు చూడండి. మీకు అందరికీ హాయ్ చెప్పమన్నాను, అందరు హాయ్ చెప్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పండి అని చెప్పాను, చెప్తున్నారు. ఇక బయటకు వచ్చేటప్పుడు అండి అక్కడ ఇది ఇందాక ఎక్కి నుంచున్నారు కదా స్కూటీ లాగా మోడల్గా, అక్కడ కొంచెం తీసుకుందాం ఒక చిన్న వీడియో అని క్లిప్పు తీశానన్నమాట. అలా పిల్లల్ని నుంచోమని అలా. ఇక మేము తీస్తున్నాను, వాళ్ళు నుంచున్నారు. బాబాయ్ స్కూటీ ఎక్కి కూర్చున్నాడు. చాలా హ్యాపీ అనిపించిందండి మాకు మాత్రం. ఇవాళ సండే మాత్రం ఎంత హ్యాపీ అనిపించిందో, హ్యాపీగా గడిచిపోయింది సండే మాత్రం ఈ రోజున. మేము వచ్చి గేమ్ షోలో కనమాట ఇట్లా బయటకు రాగానే ఆ గేమ్ షోది వచ్చాము, గేమ్ షో తీసుకుంటానికి. అసలు పిల్లలు చూడండి, ఇంకో చిన్నపిల్లలు ఉన్నారు, మళ్ళీ నాకు తీద్దాం ఇంకొకసారి అనిపించి వెళ్ళానండి లోపలికి. అదిగో చూడండి ఆ పైకి ఎక్కి దూకుతుంది ఆ పాప, అది డ్యాన్స్ లాగా తిరుగుతుంది చుట్టూ. అరే దాంట్లో కూడా చూడండి ఎలా వస్తున్నారు పిల్లలు, ఎంత ముచ్చటగా అనిపించిందండి నాకు ఆ పిల్లలు అలా ఆడుకుంటుంటే.
యాక్చువల్లీ పేరెంట్స్ వాళ్ళు ఉన్నప్పుడే పిల్లల్ని తీసుకుని వస్తారు లోపలికి. కానీ మనం కూడా అందరికీ ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్తారు కదా పేరెంట్స్, వాళ్ళకు చూపిద్దాం ఈ వీడియో. వాళ్ళు కూడా చూసి ఇలా వెళ్తారు. అందులో ఫుడ్ కూడా బాగుంది కదా, ఇది అన్లిమిటెడ్ కదా, ఎవరికి ఏది ఇష్టమైతే అది తింటారు అన్నట్లుగా ఈ వీడియో తీసి మీకు చూపిద్దామని అనుకుంటున్నానండి. అందుకని తీశానన్నమాట. ఇక మేము బయటకు వచ్చేసాము లిఫ్ట్ నుంచి. ఇక బయట పార్కింగ్లోకి వెళ్ళిపోతున్నాం లిఫ్ట్ దిగి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ అండి, థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీరు అందరూ చూస్తున్నందుకు. మీరు కూడా కావాలంటే ఇక వెళ్ళండి, పైన ఉంది చూపిస్తాను మీకు. ఇక్కడ బయటకు వచ్చేసాము. ఇంకా కారు బయట తీసుకొస్తున్నారు, బాబు అను వాళ్ళ డాడీ బయట తీసుకొస్తున్నారు. అదిగో చూడండి ఇక్కడ అన్నమాట. శామ్ జోన్స్ పిజ్జా అనే ఉంది చూడండి, అదండి అది. అది పాప బయట కూడా కొంచెం వీడియో తీపించుకున్నాము. ఇక్కడ అందరికీ చూపించాలి ఎక్కడ ఏంటి ప్లేస్ అని. అదండి, థ్యాంక్స్ అండి మా ఈ వీడియో మీకు పెట్టి మా చూసినందుకు. అసలు ఒకసారి వెళ్ళి చూడండి ఎలా ఉందో మీకే అర్థం అవుతుంది. అందరూ చూస్తారని ఈ వీడియో పెడుతున్నాను. సామ్ జాన్స్ అన్నమాట, సామ్ జాన్స్ దీని పేరు.